ఒకసారి మమ్మల్ని అందరినీ కరుణించి దేవా నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ శుద్ధి చేయండి. మీ వాక్యం చేత నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి. ఎలా ఈ లోకంలో నీ కొరకు సాక్షిగా బతకాలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాకు తండ్రి జీవము కలిగిన కృపలోనికి నడిపించండి. ఇప్పుడు వాక్య ధ్యానానికి వెళ్తున్నాం. మమ్మల్ని అందరినీ బలపరచుటకు మీ బలమైన వాక్యముతో మమ్మల్ని అందరినీ సంధించుమని, ఇక్కడ కూడిన మా అందరి హృదయ ధ్యానాలు, నా నోటి మాటలు మీ దృష్టికే అంగీకరమట్లుగా దీవించుమని ప్రభు అయిన యేసు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. వేరే కార్యక్రమం అవుతుంది కాబట్టి స్తుతి ఆరాధన కొద్దిగా ఆఫ్ చేశాము. 11ంటికి క్లోజ్ చేయాలి ఆరాధన. హల్లెలూయా. ఇదిగో నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదు అని సెలవిచ్చిన శాంతి స్వరూపి, శాంతి ప్రదాత యేసుక్రీస్తుకు అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసే అంశము పెంతెకొస్తు తర్వాత 24వ ఆదివారము. హింసాత్మకమైన నేపథ్యంలో శాంతి. హింసలతో కూడిన ఈ లోకములో శాంతిని నెలకొల్పుట అనే అంశం అన్నమాట. హింస భయంకరమైనటువంటి మారణ హోమం. ఏ మాత్రం జాలి కానీ, దయ కానీ, కరుణ కానీ, క్షమించటం కానీ, ప్రేమ కానీ రాను రాను ప్రజల్లో కనపడట్లేదు. వాళ్ళ స్వార్థాల కొరకు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం, వాళ్ళకు అడ్డుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే, అది ఏదైనా సరే పక్కకు తీసేసి పడేసి వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఎంతటి అఘాయిత్యానికైనా, ఎంతటి పాపానికైనా, ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడని పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు అన్నమాట. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా కొన్ని మన వల్ల కాడికి వచ్చేసరికల్లా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచన చేసుకుంటే చాలా భయంకరం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, లేకపోతే నా చిన్నతనం, మీ చిన్నతనం కావచ్చు, అప్పుడు ఎక్కడో ఏదో ఒకటి జరిగింది అని అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎప్పుడో ఎక్కడో జరిగింది అని అనుకొని బాధపడే వాళ్ళం, వాము ఇట్లనాట అట్లనాట అనేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి అవన్నీ కూడా. నీకు ఒక నగలు వేసుకొని, ఒకటి గొలుసు వేసుకొని నడుచుకుంటే బజారుకి పోయి కూరగాయలు తేటానికి పోయితే బండి మీద వేసుకొని వచ్చి నీ నగలు గుంజుకొని వెళ్ళిపోతాడు అంతే. నీకు బంగారం కత్త పెట్టుకొని కత్త బయటికి వెళ్ళి నువ్వు రా చూద్దాం, నీదేది. కానీ నువ్వు బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితులు లేవు అసలు. అక్కడ బండేసుకొని వచ్చి దక్కన గుంజుకొని వెళ్ళిపోతావు. నువ్వు జత్తనమన్నా పర్వాలేదు, ఈడ్చుకొని పోతాడు అది తీసుకొని. ఎన్నతి భయంకరంగా అంటే ఇలాంటి హింసాత్మకమైనటువంటి వాతావరణం. భార్యాభర్తల మధ్య నమ్మకం కరువైపోతుంది. చెడు వ్యసనాలకు బానిసలైపోయి భర్తని భార్య, భార్యని భర్త, చివరికి తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా తల్లిదండ్రులని, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. ఒకగానొక బిడ్డ ఉంది, ఆ బిడ్డని భర్త చనిపోయాడు, ఆ బిడ్డ అడ్డొస్తుందట. ఆమె కార్యకలాపాలకి అడ్డొస్తుంది ఆ పిల్ల. ఆ పిల్లని చంపేసి అడ్డు తొలగించుకొని ఇక సుఖభోగాలు ఎలిగించుకొని వెళ్ళిపోతున్నారట. ఈరోజు అంశం ఏంటంటే హింసలతో కూడినటువంటి ఈ లోకంలో శాంతిని నెలకొల్పడానికి సంఘముగా, దేవుడి పిల్లలంగా మనము శాంతి కపోతాలుగా ఉండాలి. హల్లెలూయా. ఒక జాతీయ దినోత్సవాలు వచ్చినప్పుడు, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, తర్వాత జనవరి 26 కావచ్చు, మరి నవంబరు 14 కావచ్చు, ఏదో ఒక స్పెషల్ డేలలో అధికారులు, పెద్దలు, లేకపోతే రాజకీయ నాయకులు, మరి పరిపాలకులు వాళ్ళు పావురాలు ఎగరేస్తారన్నమాట. ఏంటి ఎందుకు? పావురము శాంతి కపోతం, అది శాంతికి సూచన. అది ఎగరెత్తే శాంతి అయిపోద్దా? స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గాంధీ గారు అన్నడాట, ఇక నుండి రాబోయేటువంటి ఇక 100 సంవత్సరాల దాకా
ఇక మన దేశంలో ఏమి అల్లకొల్లాలు జరగవు, ఏమి మామరహవాలు జరగవు, ఏం పొరపాట్లు జరగవు. మన దేశం మనకు వచ్చింది కాబట్టి ఇక బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినరు, ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోయాడు, మనకి పెత్తనం చేసేడు లేడు అని ఒక ఫస్ట్ సందేశం ఇచ్చేసాడట. అది ఇచ్చినాక ఒక 2-3 సంవత్సరాలు జరగకముందే మత కల్లోలై కొన్ని కోట్ల మంది చచ్చిపోయారట. మనం అనుకున్నట్టయితే జీవితం ఈ లోకంలో మనం మంచిగా బతుకుదాం అనుకున్నా సరే ఎదుటోడు వారవట్లేదుగా, ఈ లోకంలో పక్కింటోళ్ళు వారవట్లేదు కదా, మన కష్టాజితో మనం చేసుకొని తింటుంటే వారవట్లేదుగా. కొడుకులందరూ అమెరికాలో ఉంటే, కొడుకులందరూ ఇతర దేశాల్లో ఉంటే, ముసలోళ్ళు ఇంట్లో ఉంటే పని చేయడానికి పని మనిషిని పెట్టుకుంటా, పని మనిషి ఒక 2-3 తీసుకొచ్చుకొని వాళ్ళని చంపి డబ్బులు పట్టుకోపోతూ ఉండే. ఏంటి ఎవరది? పని వాళ్ళు, పనికి వచ్చినోడు, ఎక్కడోడు దిక్కుమొక్కు లేని వాళ్ళు, వాళ్ళకి అడ్రస్ లేని వాళ్ళు వచ్చి ఆ ముసలి దగ్గర ఉన్న బంగారం డబ్బులు అంతా తీసుకొని పోయి పారిపోతూ ఉన్నారు. ఎక్కడ ఉంది నీతి, న్యాయం, క్షేమం ఎక్కడుంది? ఇలాంటి భయంకర రోజులలో మనం బతుకుతుండగా కానీ మన దేవుడు మాత్రం నమ్మదగినవాడు. హల్లెలూయా. అభయమే పుడానందమానంద మౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. హల్లెలూయా. దేవుడు సెలవు లేకుండా, దేవుడు అనుమతి లేకుండా, దేవుడి యొక్క చిత్తం లేకుండా మన పట్ల సాతాను అడుగు కూడా ముందుకు వెళ్ళాడట. బైబిల్ పాఠాలకు వెళ్ళిపోతే ఈరోజు బైబిల్ పాఠాలలో సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయములో సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. రాజరికంలో చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది. గొలియాతు ఇశ్రాయేలు మీదకి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చేసాడు. సౌలు సైన్యాన్ని తీసుకెళ్ళిపోయి యుద్ధంలో పోరాడుతూ ఉన్నారు. 40 రోజులైంది. ఒక్కళ్ళకు కూడా ధైర్యం లేక ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి ముందుకు రావట్లేదు. అప్పటికి 40 రోజులు అయిపోతుంది. రోజు వస్తున్నాడు ఆ గొలియాతు మనిషి. అరే మీలో దమ్ముంటాడని ఉంటే నా దగ్గర రండిరా అంటున్నాడు. ఎవరూ పోవట్లేదు. నువ్వు అంటున్నారు. సౌలు రాజు డ్రెస్ వేసుకొని అట్లా కూర్చున్నాడు, మీరు బోండ్రు అంటాడు. రాజు యుద్ధం చేయడు, రాజు అలా ఉంటాడు అక్కడ. ఎవరు మెప్పిద్దని ఎవరు పోవట్లేదు. ఈ లోపల 40 రోజులైంది. ఎస్ఐ అయినటువంటి బెత్లెహేమీయుడు తన చిన్న కొడుకు అయినటువంటి దావీదుని పిలిచి, నాయనా అరే మీ అన్నల యుద్ధానికి వెళ్ళి చాలా కాలం అయింది, ఇంతవరకు వాళ్ళు ఎట్టున్నారో ఏంటో, అసలు యుద్ధం ఎట్ట జరుగుతుందో ఏమైందో ఆ సమాచారం తెలియట్లేదు. ఏమైనా ఇదైపోయిందా, జరుగుతుందా, మనోళ్ళు చచ్చారా, శత్రువులు చచ్చారా, అసలు ఏం సమాచారం రావట్లేదురా, నువ్వు బయట చూసిరాపో అని చెప్పేసి అంటూ కొన్ని తినే పదార్థాలన్నీ కట్టి తండ్రి ఆ యుద్ధ సమాచారం చేసుకుని మన కొడుకును పంపించాడు దావీదుని. ఆడి బైనంగా చూస్తే అందరు బిక్కు అనుకుంటా ఈరోజు రావడం పోవడం ఇలా చేయడం. దావీదు ఉన్నప్పుడే ఒకడు వచ్చి, మీలో దమ్ముంటే రండి, నాతో యుద్ధం చేయండి, మీకు బానిసైపోతా, లేకపోతే మీలో రండి మిమ్మల్ని చండాలు చేస్తా అని ఇలా రోజు అంటున్నాను సంగతి. అక్కడ అడిగి ఊకే తెలుసు. ఆ తెచ్చిన సమాచారం వాళ్ళ అన్నలకి ఇచ్చి బాగున్నారా అని పలకరించి ఇట్లా అంటుంటే విని కోపం వచ్చి ఏం చేయాలి అర్థం కావట్లే. అరే జీవము గల దేవుని సేవిస్తున్నటువంటి మా ఇశ్రాయేలు ప్రజలని సున్నతి లేని ఆఫ్టర్ ఆల్ ఫిలిస్తీయుడు జీవము గల దేవుడి బిడ్డలను పూజిస్తున్నటువంటి వాళ్ళని దూషించడానికి ఇక్కడికి ఎంత దమ్ము, ఎంత ధైర్యం అసలు. వాడితో కొట్లాడతా ఏంటి, వాడిని చంపేస్తా, ఈరోజు వాడిని లేపేస్తా అని చెప్పేసి అంటుంటే, పిచ్చోడా ఏం చేస్తాం ఇదే పని అని అన్నలు, చిన్న పిల్లగాడివి మేమే ఇక్కడ పోటుగాళ్ళం, మా చేత కావట్లేదు, నీ చేత ఏమైంది అని అంటున్నారు. అక్కడిక్కడ అడుగుతూ నేను చేస్తా యుద్ధం చేస్తా అంటే సంగతి అట్టిని వేసి చివరికి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక రాజుగారికి ఎవరో చెప్పేసి, ఓ పిల్లగాడు చేస్తున్నాడు యుద్ధం, చూస్తే చిన్న పిల్లగాడు, నువ్వెలా వెళ్తావయ్యా, నువ్వెట చేస్తావు, మేమే ఇక్కడ తలకిందులు అవుతున్నాం ఇప్పుడు 40 రోజులు బట్టి. లేదండి దేవుడి తరపున నేను పోతా. ఎట్ట చెప్పు, నీ అనుభవం చెప్పు అంటే, ఏం లేదు, నీ గొర్రెలు కాజేటప్పుడు సింహం వచ్చింది, దాన్ని కొట్టి చంపేశా. ఎలుగుబంటి కూడా వచ్చింది, దాన్ని కూడా చంపేశా. సింహం బలం నుండి, ఎలుగుబంటి బలం నుంచి నన్ను కాపాడిన జీవము గల దేవుడు, గొప్ప దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని చేతులను చంపని నన్ను కాపాడలేడా, నేను పోతా అంటున్నాడు.
మనం ఎప్పుడైనా విశ్వాస జీవితంలో భద్రత లేని ఈ లోకంలో మన మాటలా ఉండాలంటే విశ్వాసం కలిగే మాటలే మాట్లాడాలి. హల్లెలూయా. ఏం మాట్లాడాలా? బిడ్డలకి కష్టం వచ్చింది, నీ తోటల పక్కలకి ఇబ్బందులు వచ్చినాయి, ఏం చేస్తాం మన కర్మ, ఏం చేస్తాం మన కర్మ అని అనకూడదు. ఏంటి? ఏం పర్లో ధైర్యంగా ఉండు, దేవుడు గొప్పోడు, నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కవేళ సహాయం చేయకపోయినా పర్వాలేదు అనేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఏంటండి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు, జీవగలవాడు. ఒక్కవేళ రక్షింపకపోయినా పర్వాలేదు అంటే చచ్చిపోతాం, పరలోకం పోతాం దేవుడి దగ్గర అని అంటున్నారే తప్ప అవిశ్వాసపు పిరికి మాటలు, అవిశ్వాసపు మాటలు వాళ్ళలో నుంచి కళ్ళ ముందే అండి. అది అగ్నిగుండం కనపడుతుంది, ఎదురుగా రాజున్నాడు, సైన్యం ఉంది. నిమిషాల మీద నీ మాటను బట్టే నీ బతుకు. ఒక్క నిమిషం ఏమైపోయింది, నీ బాంచన్ కాలు మొక్తా, ఏం పర్లేదయ్యా, మాకు దేవుడు లేడు, ఎవరు లేరులే అని చెప్పేసి కొద్దిసేపు అనుకుంటే బతుకుతుందిగా. ఆ కొద్దిసేపు అబద్ధమాడితే అయిపోద్దిగా. ఆ కొద్దిసేపు ఏదో ఎవడు చూస్తండి ఇక్కడ అని, హెబ్రీలం కాదు మేము మీరు చెప్పిన బొమ్మకు మొక్కేస్తాం అని ఒక్క నిమిషం అంటే పానాలతో బయటపడతారుగా. కానీ చూచుచున్న దేవుడు ఆయన దగ్గర నేను తప్పు మాట్లాడలేను అనుకున్నారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవ్యం అలా ఉండాలని పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు పెట్టాడు. వాళ్ళ చరిత్ర అంతా మీ ముందు పెట్టేశాడు. రోజు చదువుతున్నప్పుడల్లా విశ్వాసం రావాలి. హల్లెలూయా. వింటున్నప్పుడల్లా మనకు ధైర్యం రావాలి. ఈ ప్రసంగాల ద్వారా మనల్ని మనమే ఉత్తేజవంతులం కావాలి. రాను రాను హింసాత్మకమైనటువంటి ప్రపంచములు ఈ లోకములో శాంతి కపోతాలుగా, శాంతిని నెలకొల్పేవారుగా, శాంతి ప్రదాతైన దేవుడి తరపున శాంతిని సమాజంలో నిలపడానికి మనం ఆయన ప్రతినిధులుగా బతుకుతున్నామనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా, అంశం ద్వారా మనం నెమరు వేసుకోపోవాలి. సో బైబిల్ పట్లకు వస్తే ఇప్పుడు దావీదు గొలియాతును చంపేశాడు, యుద్ధం వైవల్యాలుగా అయిపోయింది, అందరు తిరిగి వచ్చేస్తా ఉన్నారు. స్త్రీలు పాటలు పాడుకుంటే మన సైన్యం గెలిచిందట, మొత్తం గొలియాతును చంపేశారట, ఆ ఫిలిస్తీన్లు అందరూ నేలమట్టు పట్టు పారైపోయారట. ఇక వత్తారు మనోళ్ళు అంటే కొంతమంది స్త్రీలందరూ సంతోషంగా సంబరం చేసుకుంటా, వాయిద్యాలు వాయించుకుంటా ఈ సైన్యానికి ఎదురుగా వస్తున్నారు. దావీదు కూడా ఉన్నాడు వాళ్ళు. అందులో వాళ్ళు అనే మాట ఏంటంటే, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువును చంపేశారు అని కబురు వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఆ కబురు. ఆ మాట సౌలుకి ఇంపుగా లేదు. ఇక అప్పటి నుంచి ఇక దావీదుకి కష్టాలు మొదలైపోయాయి. బైబిల్లో ఒక మాట ఉంది, ఇది మన కొరింథీలో, మనుషులు మిమ్ములు కొనియాడిన ఎడల మీకు శ్రమ. ఏంటి? మనుషులు మిమ్మును కొనియాడిన ఎడల, అర్రర్ర అనవసరంగా కొనియాడారుగా మరి దావీదుని. ఉన్నదే ఉన్నట్టే మాట్లాడారు. అది వేరు, ముఖస్థుతులు వేరే. ముఖస్థుతి అంటే అబ్బా నువ్వు పెదపోడు మనగాడివి, నీ అంత అందగత్తె లేదు, అసలు నీవు లేకపోతే అసలు సంఘం లేదు, అసలు నువ్వే మొత్తం మనగాడివి, అసలు నీ అంత అబ్బబ్బబ్బబ్బా అని 10 మందిని ఎమ్మటేసుకొని తిరుగుతున్నప్పుడు నీ అంత మనగాడు అట్లుంటే అబ్బబ్బబ్బా అట్లంటే ఎట్లుంటుంది భలే. కానీ అది లేకపోయినా అంటారు కొంతమంది అట్లా. ఆ అర్హత లేకపోయినా, ఆ యోగ్యత లేకపోయినా, ఆ కృప లేకపోయినా ఏదో అలా అంటే పూట గడిచిపోద్ది, నాకు ఏదో వెళ్ళిపోద్ది అనేటట్టుగా. కానీ అలా కాదుగా దావీదు, నిజంగానే 10,000 కంటే ఎక్కువ మంది చెప్పేశాడు. అసలు సౌలు ఒక్కళ్ళని కూడా చంపలే. ఇక ఆ గొలియాతు చచ్చిపోయినాక ఇక అసలుడు చచ్చిపోయాడుగా. ఇక అప్పుడు మూల మీద పడి ఒక్కళ్ళు చంపేశారన్నమాట. అప్పుడు చంపారు, తర్వాత ముందు చంపలే. సరే, ఆ మాటలు సౌలుకి ఇంపుగా లేదు కాబట్టి అప్పటి నుండి దావీదును చంపాలా అని కక్ష కట్టేశాడు. అది ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 5,000 4,000 సంవత్సరాల టైంలో జరిగిన సంఘటన ఈ సమూయేలు గ్రంథం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు ఇట్లా యుద్ధం స్టార్ట్ అయింది సౌలుకి దావీదుకి అంటే, దావీదేమో ఆత్మానుసారి, సౌలేమో శరీరానుసారి. శరీర సంబంధ ఆలోచనలో ఉన్నాడు ఎప్పుడు కూడా. కనీసం దావీదే యుద్ధం చేసి మనందరినీ కాపాడాడు అనేటువంటి ఆ ఇంటికి జ్ఞానం కూడా లేదు. ఎవరికి
మరి ఎందుకు యుద్ధం స్టార్ట్ అవుతుంది? ఎందుకు చంపాలనుకుంటాడు దావీదుని? ఏం పాపం చేశాడని? ఏం పొరపాటు చేసే? సంఘాలలో, సమాజాలలో, కుటుంబాలలో, భార్య భర్తల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు, సమస్యలు, మాటలు లేనితనాలు, హింస, పరిస్థితి ఎందుకు వస్తాయి? ఎవరో ఒకళ్ళు శరీరానుసారమైన ఆలోచనతో ఉంటేనే తప్ప. శరీరానుసారికి ఆత్మానుసారికి పడదు, అంతే. అది ఎప్పటికైనా ఎక్కడైనా ఉండే పద్ధతి అది. ఒక బాగా పాటలు పాడుతుంది అనుకో, బాగా వాక్యం చెప్తుంది అనుకో, 10 మందిని నెమ్మటేసుకొని ఇక మంచిదా సంగతి మాకు తెలియదా అని అంటారు, అంతే. ఇక ఒకరైనా కథ వాక్యం చెప్పడం ముందుకు వస్తాడు, ఏనే పెద్ద వాక్యం చెప్పుకోడా, మాకు చెప్పడం రాదా అని అంటారు. ఇక మన దేశంలో మన ప్రజలకి ఒక పేర్లు పెట్టారు, పీతలాట. పీతలు ఏంటి? పీతలు అంటే వాటిని ఏమంటారు? ఎండ్రకాయలు అంటారు ఒక రకంగా. వాటి పేరు ఏం పేరు? ఎండ్రకాయలు. ఎండ్రకాయలు అంటే ఏంటి? అవి కూడా తింటారట ఒక్కోసారి. అవి వెనక్కి నడుస్తాయి, 4 కాళ్ళు ఉంటాయి. అవన్నీ ఒక బండ్లా తీసుకెళ్ళిపోతుంటే అవి పైకి ఎక్కుతున్నాయి. అటు ఎక్కుతుంటే ఆడిగిపో, అయ్యో కింద పడిపోతాయి, మొత్తం పోతాయి అంటే లేవు, ఆడిగిపో. ఒకటి ఎక్కుతుంది, ఇంకోటి బట్టి గుంజిద్దట. ఏంటి? ఒకటి పైకి ఎక్కుతుంది అనుకోండి, ఏం చేస్తుంది? ఇంకోటి పట్టుకుంటుంది, దాన్ని పట్టుకొని ఎక్కడానికి, అది కింద పడిపోతాయి. ఇక అట్లా ప్రయత్నం చేస్తాయి కానీ ఒక్కడు కూడా పైకి పోదు. ఈనాడు సంఘాలలో, సమాజాలలో పైకొని ఎదుగుతుంటే వానికి కిందికి గుంజేస్తారు తప్ప ఎదగడానికి సపోర్టింగ్ ఎవరు చేసే రోజులు లేవు. దావీదు పరిస్థితి ఎలా ఉందంటే అంటాడిగా, నా ప్రాణము బెత్తడే, మరణానికి నాకు ఒక బెత్తడే తేడా ఉంది అని సౌలు కొడుకైనటువంటి యోనాతానుతో చెప్పి ఏడుస్తూ ఉంటున్నాడు దావీదు. చివరికి ఒకరోజు దావీదుకి సౌలు దొరికాడు, గుహలో దొరికేశాడు. ఇప్పుడు ఆయన వెంట ఉన్నటువంటి ప్రజలందరూ, సైన్యం అయిన మట్టు కూడా కొంతమంది ఉన్నారు దావీదు వెంట. కష్టాల పాలైన, బాధల పాలైన, దావీదు పరిపాలన అంటే ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా దావీదు అంట తిరుగుతున్నారు అరణ్యంలో. ఇప్పుడు నీకు అందుబాటులో శత్రువు దొరికాడు, ఇక చంపేసేయి. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనము నుండి. హల్లెలూయా. దొరికాడు. అయితే ఏం చేశాడు దావీదు? దగ్గరికి వెళ్ళిపోయి, పడుకొని ఉన్నారు, దగ్గరికి వెళ్ళిపోయి ఆయన యొక్క పై వస్త్రం కోసేశాడు. పై వస్త్రం కోసేసి అవతలికి వెళ్ళిపోయి ఇప్పుడు పిలుస్తున్నాడు, సౌలా రాజా, నిన్ను కావలి కాసే వాళ్ళ సంగతి ఏమైపోయింది? ఏం కావలి కాస్తున్నారు నీకు? ఈరోజు నువ్వు నాకు దొరికావు ఆల్రెడీ. నన్ను చంపాలనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను నా చేతికి అప్పగించేశాడు. కానీ పై వస్త్రం కోసినందుకే మనసు నొచ్చుకున్నాడట దావీదు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు దొరికావన్న సంగతి నీకు తెలవకపోతే బాగోదు. అసలు నేను ఏం పాపం చేశానని నన్ను చంపడానికి ఎదురు తిరుగుతున్నావు అని అక్కడ దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ చంపమని నన్ను అంటున్నా సరే నేను చంపలేదు. హింస చేయడానికి నన్ను ప్రేరేపిస్తున్నారు. కానీ వాళ్ళ మాటిని నిన్ను చంపాలంటే చంపుదును కానీ నువ్వు అభిషేకము నొందిన వాడవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, మన సమాజంలో ప్రజలు ఒక దావీదులాగా గనక ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్లు ఉండవు. హల్లెలూయా. పంచాదులు జరగవు, మారణ హోమాలు జరగవు, భార్య భర్తల మధ్య గొడవలే రావు, ఎక్కడా దేవుడికి విరోధమైన కార్యక్రమాలే జరగవు. తాళాలు వేసుకొని పోవాల్సిన పనులే. ఇళ్ళకి బయటకు పోయేటోళ్ళు ఇళ్ళకి పోయేటప్పుడు, ఊరికి పోయేటప్పుడు ఎక్కడికెక్కడ బేడాలు బిగించుకొని తాళాలు వేసుకొని పోవాల్సిన పని ఉండదు. ఎందుకంటే పొరపాటు అనేది ఉండదుగా, తప్పుడు పని అనేది ఉండదుగా, అన్యాయం అనేది జరగదుగా, అక్రమాలు జరగవుగా. అందరూ రక్షణ, మారు మనసు పొంది దేవుడు చూసుకుంటాడు అనే కృప రావాలి. హల్లెలూయా. ఏంటట? దేవుడు చూసుకుంటాడు. ఈ దావీదు యొక్క లక్షణం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. ఇలాంటి కృపలోనికి మనం రావాలంటే అది అసాధ్యం. ఎప్పుడైందంటే మనం ఆత్మానుసారంగా జీవిస్తేనే. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడలారా, దావీదు ఇంత మేలు చేసినాక
సౌలు దావీదును చంపడానికి తరమటానికి మొదలు పెడుతున్నాడు. అసలు ఆయన మేలు కానట్లేదు, దావీదు చేసిన మేలు కానట్లేదు. మళ్ళీ తరమడానికి కొంతమందిని పట్టుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్ల. పాపం అయిన దావీదు తలదాచుకోవడానికి ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు దగ్గర ఉన్న సంగతి ఈ సౌలు దగ్గర ఉండే ఒకడు చూశాడట. చూసి సౌలుకి కబురు చింపించాడు, కబురు అందించేశాడు. ఏమని? ఇదిగో దావీదు పలానా కాడున్నాడు, పలానా దగ్గర ఉంటాం నేను చూశాను అని చెప్పగానే ఇక ఆ మాట విని కొంతమంది సైన్యాన్ని తీసుకొని దావీదును చంపడానికి బయలుదేరాడు. తీరా అక్కడ పోయి జనమంతా పోయే లోపల కబురు వచ్చేసింది. ప్రార్థన చేస్తున్నాడు దావీదు, ప్రభువా ఇదిగో నన్ను కాపాడయ్యా అంటుంటే అసలు సౌలు వస్తాడని కబురు వచ్చేసింది. ఆల్రెడీ సైన్యం తీసుకుని నా మీదకి వస్తానని కబురు వచ్చేసింది. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. సౌలుకి నేను దొరుకుతానా, సౌలు నన్ను పట్టేస్తాడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో, నువ్వు దొరుకుతావు, వస్తున్నాడు అని నేను చెప్పగానే ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాను. హల్లెలూయా. ఎదురు తిరిగితే నిమిషం పట్టదు. దావీదు చంపాలనుకుంటే 1 సెకండ్ పట్టదు. కానీ ఏం చేశాడట, అక్కడి నుండి పారిపోయాను. ఎందుకు పారిపోయాడు? అభిషేకించిన వాడు మూర్ఖుడు, తెలియదు ఆయనకి నాకు ప్రేమ తెలవట్లేదు, నేను చేసిన మంచితనం తెలియట్లేదు. కళ్ళ ముందు కళ్ళగారం వచ్చేసింది. దేవుడే చూసుకుంటాడు, ఆయన్ని దేవుడే చంపుకుంటాడు, దేవుడు చూసుకుంటాలే అని వదిలిపెట్టేసి పారిపోవటం మొదలుపెట్టేశాడు. ఈ లోకంలో దేవుడి వాక్యాలు మనం వినేటప్పుడు మనం కూడా ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామంటే అలాంటి హింస పరిస్థితులు మనకు వస్తాయి. అప్పుడు నువ్వు ఎలా ఉండాలా? యేసయ్య బోధ ఒకసారి గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21 నుండి ఆ 23వ వచనం, ఈ పట్టణాలలో మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోండి. ఏంటండి మీరు ఎదిరించండి అనలేదేం దేవుడు? ఈ వచనాలు అర్థమవుతున్నాయా? ఒకళ్ళు మేము హింస పాలు చేస్తుంటే, మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుంటే, మిమ్మల్ని దూషిస్తుంటే, మిమ్మల్ని చంపడానికి వస్తుంటే ఏం చేయాలి మీరు? ఈ పట్టణాల్లో మీ సువార్త చెప్పడానికి వెళ్ళారు, సువార్త చెప్పనియట్లేదు, మిమ్మల్ని చంపుదామంటున్నారు, వదిలిపెట్టండి. ఇంకో పట్టణానికి పోయి సువార్త చెప్పండి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి. వాళ్ళతో వాదనలు పెట్టుకోకండి, వాళ్ళతో పంచాదులు వద్దు, మనకెందుకు, వాళ్ళు అలా ఉన్నారు, వదిలిపెట్టేసేయండి, దేవుడికి అప్పు చెప్పేసేయండి. ఆ ఊరిని వదిలిపెట్టేటప్పుడు మీ పాద ధూళి అక్కడ దులిపేసి వేరే పట్టణానికి పోండి, వేరే ఊరికి పోయి అక్కడ చెప్పండి. దావీదు యొక్క మనసు ఏంటంటే వస్తానని చెప్పగానే ఇంకొక దగ్గరికి వెళ్ళి పారిపోయాడట, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దావీదు యొక్క స్వభావం ఎలాంటిదో చూడండి. 23వ అధ్యాయం, మొదటి సమూయేలు 23వ అధ్యాయం 12, 13 వచనాలు. ఇక్కడ దావీదు ఉన్నాడు. అక్కడ ఏం చేస్తాడంటే, కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతకు అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా ఏమన్నాడు, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోదురో అక్కడికి వెళ్ళిరి, అక్కడికి వెళ్ళి తప్పించుకొని పోయెను. ఈ పట్టణంలో మిమ్మల్ని హింసలు పెడుతుంటే, ఈ పట్టణంలో మిమ్మల్ని చంపుదాం వస్తుంటే మీరు ఇంకొక పట్టణానికి పోండి. కీడుకు పడి ప్రతి కీడు చేయకండి, హింసకు హింస చేయకండి. ఇది అసలు చాతయిద్దాం మన జీవితాల్లో? ఒక్క మాట అనండి చూద్దాం. మా ఆయన కొట్టినందుకు నాకేం బాధ అనిపించట్లేదు అసలు. ఎందుకు తెలుసా మా తోటి కూడా చూసి నవ్వింది. అసలు కథ అసలు మా కథ. అసలు నాకు బాధ ఎక్కడుందంటే, మా ఆయన కొడతాడు, మా ఆయన కొట్టదు, నన్ను నోడు కొడతాడు. కొట్టినందుకు నాకు బాధ లేదు అసలు. మా ఆయన నన్ను ఎంత కొట్టినా పర్లేదు తాగొచ్చి.
మా ఆయన మేము మా మొగుడు పిల్లలం భార్య భర్తలు తిట్టుకుంటాం కొట్టుకుంటాం, అది మాకు మంచిది ఏమైంది. కానీ మా పక్కన తోటికోళ్ళ ఉంటుంది చూడు, అది నవ్వుతుంది బాగా, దానికి నాకు కోపం వస్తుంది, మండిపోతుంది అసలు నాకు. ఈ రోజులలో చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇలాంటి మాటలు అంటూ ఉంటాం, చాలాసార్లు చూస్తూ ఉంటాం. మరి ఈరోజు మన దేవుడి బిడ్డలంగా ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. వాటిని ఎలా అధిగమించి దేవుడి ప్రేమను ఎలా చాటి చెప్పాలా? అసలు బతుకుదాం అనుకున్నా బతకనియట్లేదు అనుకోండి. దావీదుని సౌలు చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు కానీ సౌలు వల్ల కాదు. ఎందుకు? దేవుడు దావీదుని కాపాడట ఇష్టపడ్డాడు అంతే. ఇదే 23వ అధ్యాయంలో 14వ వచనం నుండి సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. హల్లెలూయా. రోజు తరుముతున్నాడట సౌలు దావీదుని, కానీ దేవుడు తలుచుకున్నాడు దావీదుని కాపాడాలనుకున్నాడు అంతే. 3000 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదండి. 26వ అధ్యాయం, మొదటి సమూయేలు 26వ అధ్యాయం 2వ వచనములో సౌలు లేచి చూడు ఎంతమందిని పట్టుకొని పోయిండు. 3000 మందిని పట్టుకొని ఒక్క దావీదుని చంపడానికి బయలుదేరాడు. అడవి అంతా తిరుగుతున్నాడు కానీ దొరకటాలేదు. ఎందుకు దొరుకుతాడు? దేవుడి కాపుదల దావీదులో ఉన్నది. హల్లెలూయా. నా శత్రువులు నన్ను జోటినను, నరకపు పాశములరి కాటినను, నరకపు పాశములరి కాటినను, వరదవలే భక్తి హీనులు పోర్లిన, వరదవలే భక్తి పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, బాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, యెహోవా. హల్లెలూయా. రోజు వెతుకుతున్నా దొరకట్లేదట. కానీ ఒకడు ఏం చేశాడంటే సౌలుకి దావీదు ఎక్కడున్నాడో కబురు చెప్పాడట. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో ఉంది ఒకడు, ఆయన పేరు దోయేగు. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచి తిని అని పితులు చెప్పేస్తున్నాడు, కొండాలు చెప్పేస్తా ఉన్నాడు సౌలుకి. ఎవరి గురించి? దావీదు గురించి. దావీదు పొలాని కాడున్నాడు, ఇంతగా అన్నం తీసుకెళ్తున్నావు దొరకట్లేదా? నాకు తెలుసు ఎక్కడున్నాడో, దావీదు ఎక్కడో నాకు తెలుసు అని సౌలు యొక్క ఏదో లాభం గోరో, సౌలు మీద ఏదో సౌలు నాకు ఏదో బహుమతి ఎత్తడను దావీదు మీద పితులు చెప్పడం మొదలుపెట్టేశాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. సౌలు దావీదు అక్కడ లేడు, దొరకలేదు. ఇప్పుడు ఎవరింట్లో చేర్చుకున్నాడో, చర్చిలో ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు. యాజకుడైన ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు అంటే రాలేదండి, వచ్చి వెళ్ళిపోయాడంటే నాకు ఎందుకు చెప్పలేదు ఆయన వచ్చిందని? నువ్వు నాకు వ్యతిరేకంగా దావీదును దాస్తున్నావా? కాబట్టి ఈ సంగతి చూస్తున్నాని చెప్పి నీ కుటుంబం అంతా నాశనం చేస్తానని యాజకుడైనటువంటి నమ్మకస్తుడైనటువంటి అహీటూబును చంపడానికి ఆ ఊరు వాళ్ళని ఉసిగొలిపాడు. ఆయన యాజకుడు కదా, ఆయన చంపం మేము అని అన్నారు. దావీదుని దాచినందుకు, దావీదుని కాపాడినందుకు, దావీదుకు ఆశ్రయం ఇచ్చినందుకు. చర్చికి వచ్చాడు, ఆకలి అవుతుంది, మాకేమైనా పెట్టవా అని అడుగుతుంటే యాజకుడు అన్నాడు, ఏమీ లేవు, ఆ సముఖపు రొట్టెలు చర్చిలో ఉంటాయి, అవి
యాజకులు తింటారు సంభక్తం అయిపోయిన తర్వాత. అవి మాత్రం ఉన్నాయి నా దగ్గర ఏవులు అంటే, అయ్యైనా నీకు పెట్టాలంటే నువ్వు కుటుంబంతో ఉంటే కుదరదు, భార్య భర్తలు కలిసి ఉంటే ఇవ్వడం కుదరదు నీకంటే. మేము మా కుటుంబాలు విడిచిపెట్టి నెలలు దాటిపోయినాయి, అవి నాకు పెట్టు అన్నాడు. అవి పెట్టి ఆకలి తీర్చాడు యాజకుడు. ఇది దోయోగు చెప్పేశాడు. చెప్పినాక వెంబటే సైన్యం పట్టుకొని ఈ యాజకుడి దగ్గరికి వచ్చి యాజకుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఆయన విచారణ చేస్తే ఆయనకి డబ్బులు ఇచ్చినవాడు కదా, పెట్టినవాడు కదా, ఖడ్గం ఇచ్చినవాడు కదా అంటే, అవును మరి ఆయన గొలియాతును చంపాడు, మనకి చాలా మేలు చేశాడంటే, ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు అని అక్కడున్న వారందరినీ పిలిచి వీడిని చంపేయమంటారు యాజకుడిని. వాళ్ళు ఏమంటారంటే, మేము చంపమండి, యాజకుడు చంపకూడదు అంటే, ఈ దోయోగ్ అనే వాడితో నువ్వు పోయి చంపుపో అంటాడు. నువ్వు పోయి చంపుపో అంటే వాడు వెళ్ళిపోయి యాజకులందరినీ చంపేస్తాడు. చూడండి 18వ వచనము. రాజు దోయోగుతో, నీవు యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకొని 85 ఆ దినమున హతము చేశాను. యాజకులను చంపేశాడు, దైవజనులను చంపేశాడు, అభిషక్తులను చంపేశాడు. ఎవరు? ఈ దుర్మార్గుడు. అందుకని కీర్తన గ్రంథములో ఉత్తర ప్రత్యురాల్లో 52వ కీర్తన 2వ వచనములో ఉంటుంది. ఏమంటుందంటే, మోసం చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుకను తిప్పుకుని, అంటే నాలుకతో ఏం చేశాడట? దావీదు యొక్క అడ్రస్ చెప్పేస్తున్నాడు. ఎవరికి? సౌలుకి. అంటే దుర్మార్గుడైనటువంటి దోయోగుని బైబిల్లో చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథములు ఈరోజు ఉత్తర పత్తురాల్లో. ఎందుకు ఒకళ్ళ జోలు మనకు అనవసరంగా? నీ నాలుకను దేనికి ఉపయోగిస్తున్నావు చెప్పండి? గుండెలు చెప్పి ఎక్కడిదిక్కడ చెప్పి ఇక్కడ తప్ప చెప్పి గొడవలు తీసుకొచ్చి పరిస్థితులను చికాకులు తీసుకునేటట్టు ఒకవేళ ఉన్నావా మన జీవితాల్లో? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, రోజులు మారిపోయాయి. పాత నిబంధన వేరు, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసాం. కొత్త నిబంధనలో ఏముందంటే, కేవలము శత్రువుని మాత్రమే చంపితే ఆ శత్రువులను చంపాలి, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ శత్రువు నీకుంటే శత్రువుని ప్రేమించు. బైబిల్ కాల్ చేయడం చూస్తున్నాం, దేవాలయాలు కూల్చేయడం చూస్తున్నాం, క్రైస్తవుల పట్ల అఘాయిత్యాలు జరగడం చూస్తున్నాం. వాళ్ళని మరీ దారుణంగా హింసల పాలు చేస్తూ నగ్నంగా ఊరేగింపు చేస్తున్నారు. మణిపూర్ ప్రాంతంలో అసలు మరీ అఘాయిత్యం జరిగిపోయింది మొత్తం. కానీ వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు కనపడలే. ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చి వాళ్ళకి అండగా నిలబల్లా. అంత శ్రమ జరుగుతుంటే క్రైస్తవులు పలానోళ్ళు చంపారు, క్రైస్తవులు పలానోళ్ళని ఇచ్చేశారు అనేది ఎక్కడ ఉందా? క్రైస్తవులు పలానోళ్ళని చంపేశారు, లేకపోతే పలాన్ని కూల్చేశారు, ఈ పని చేశారు, ఆ పని చేశారు అనేది ఎక్కడైనా కనపడుతుందా? లేదు. దేవుడి బిడ్డలు శ్రమల పాలవుతున్నా ప్రాణాలు అరిచేతులు పట్టుకొని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేశారే తప్ప కీడుకు పత్తి కీడు క్రైస్తవులు చేసినట్టు చరిత్రలో లేదు. హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయములో ఈ వచనాలు చెప్పుకొని ముగిద్దాం. అర్ధగంట అనుకున్నాం కానీ ముందుకెళ్ళిపోతుంది వాక్యము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. బాబు ఏం మాట్లాడండి, మనం సొంతంగా రాసుకున్నాయా? చెప్పడానికి సూక్తులు కానీ పనిపట్టడానికి చేయడానికా? ఒక పెద్దలు ఒక ఊరికి వచ్చి ఒక గ్రామానికి వచ్చి ఏదో సూక్తులుగా మంచి మంచి మాటలు మాట్లాడి అవతలికి వెళ్ళిపోయే మాటలు లాంటివి ఏమన్నా? అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు ఇవి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, దీవించండి, కీడుకు ప్రతి కీడు చేయకండి. ఒకళ్ళు కీడు చేసినానికి ఎవడైనా మేలుతో కీడుని ఎవరు చేస్తారు? ఇది మీ చేత అయిద్దా? అది దావీదుకు సాధ్యం. మరి దావీదు కుమారుని యేసు ఈ లోకానికి వచ్చి
తను చంపుతున్నటువంటి వారిని, హేళన చేస్తున్న వారిని, గేలి చేస్తున్న వారిని, ఎగతాళి చేస్తున్న వారిని, చివరికి ఇష్టం వచ్చేట్టుగా హింసల పాలు చేస్తున్న వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో. ప్రభునందు నా ప్రియమైనటువంటి సంఘమా, దేవుడి పేరిట ఈ హింసతో కూడిన ఈ లోకములో మనము శాంతిని నెలకొల్పడానికి ఆయన ఆత్మాభిషేకం కలిగిన వారమై ఉండాలి. ఆయన మనస్సు మనం ధరించుకోవాలి. అందుకనే ప్రభు మాట్లాడతాడు, పిల్లారా నీకు వందనాలు చేసినోడికి నువ్వు వందనాలు చేస్తే ఏం ఎక్కువ చేసినట్టు? నేను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే నువ్వు ఎక్కువ చేసింది ఏంటి దేవుడి కొరకు? అందరూ అలాగే చేస్తారు కదా. దేవుడి బిడ్డలుగా మనం ఎగస్ట్రా చేసేది ఏంటి? అదే మత్తయి సువార్తలో రాశాడు, ప్రియులారా మీ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం, ఎక్కువ మంది ఎక్కువగా ఉండాలి. అది మన ప్రవర్తన ద్వారా, జీవన విధానం ద్వారా లోకానికి ఎప్పుడైతే మనం తెలియజేస్తామో అప్పుడు లోకాన్ని ప్రభు కొరకు మనం సంపాదించిన వాళ్ళం అవుతాం. పౌలు హింసల పాలు చేశాడు, హింసించాడు ఒక్కొక్కరిని బాగా. కానీ ఎప్పుడైతే హింసించాడో దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన హింసల పాలవుతున్నాడే కానీ ఒక్కరిని కూడా హింసించలే. తను హింసల పాలైపోయాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ హింసల పాలై, అది బయట వాళ్ళ దగ్గర యూదుల చేత, సొంతోళ్ళ చేత, ప్రాణప్రియుల చేత, దగ్గరున్న వాళ్ళ చేత హింసల పాలయ్యాడు కానీ ఎవరిని హింసించలేదు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసించాడు, పౌలుగా ఉన్నాక అందరినీ రక్షించుకున్నాడు. ఎక్కడ గాయాల పాలయ్యాడో, ఎక్కడ అవమానాల పోయాడో, ఎక్కడ రక్తం చిందిందో, ఎక్కడ కొరడలతో కొట్టబడ్డాడో, ఎక్కడ రాళ్లతో కొట్టబడ్డాడో అక్కడ సంఘాలు కట్టబడ్డాయే తప్ప దేవుడి నామం గణపరచబడింది. అనేకులు రక్షణలోకి రాగలిగారు. ఈరోజు అలాంటి శ్రమలు ఉన్నాయా? యేసయ్యా నిన్ను తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నిన్ను తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల హల్లెలూయా. జనానికి హింసతో కూడిన ఈ ప్రపంచంలో క్రీస్తు యొక్క సుగుణాలు. దేవుడు మనల్ని పిలిచింది, ఇదిగో ఆ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట. ఆయన గుణాతిశయాలేంటి? ప్రేమ, జాలి, క్షమాపణ, కరుణ, వాత్సల్యత, ఇవన్నీ ఆయన గుణాలు. అవి ఎప్పుడైతే మన ప్రజల మధ్య చూపిస్తామో అప్పుడు మారుతారు తప్ప ఈ బైబిల్ పట్టుకొని పెద్ద ప్రసంగాలు, సాక్ష్యాలు చెప్తుంటే ఎవరు మారరు. ఆ మార్పు మనలో నుండి ప్రజలు చూడాలి, ఆ క్షమాపణ చూడాలి. ఎట్లది? హింసలో నుండి చూపించాలట. శ్రమల పాలవుతూ చూపిస్తూ ఉండాలి. ఆయన బాధపడి, హింసపడి, బదులు ఆయన దూషింపలేదు అనట. ఆయన దూషింపలేదు అని పేతురు రాసేసాడు. ఈరోజు నా ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు. దేవుడి సుగుణాలు, దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి ప్రేమ, దేవుడి చాలి, దేవుడి క్షమాపణ, అది ప్రజల మధ్యలో మనం చూపించినప్పుడే వాళ్ళు దేవుడి పిల్లలుగా మనలో నుండి దేవుని చూడగలుగుతారు. దావీదు యొక్క లక్షణం ఈరోజు మనం అందరం చేపట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదంటే ఎంత ఓపిక ఉంటుంది దావీదులో. అందుకని యేసు ప్రభు దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు.
దేవుడు చూసిన దాంట్లో సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఒక కుమారునికి, నేను ఒక మనిషిని కనుగొన్నాను, ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను అంటాడు అపోస్తలుల కార్యములు 13:22లో. అంటాడు ఆయన గురించి, నేను అతడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. అందుకనే దావీదు సాక్ష్యం ఉత్తర ప్రత్యుత్తరాల్లో 8వ వచనంలో ఏమంటాడంటే, సరే దోయోగు వాళ్ళు ఇట్లందరూ ఇలా ఉంటారు కానీ నేనైతే ఈరోజు ప్రసంగం ముగిస్తున్న ప్రియులారా, దావీదు మనందరికి ఆదర్శంగా ఉన్నాడని తెలియజేస్తూ, నేనైతే దేవుడి మందిరములో ఒలీవ చెట్టు వలె పచ్చగా, ఉట్టిగా అట్ట కూడా కాదు, ఎలా నేనైతే. ఒకరితో మనకేంది, చెడు ఎవరైనా చేసుకుంటూ ఉండొచ్చు, లోకాసారి ఎవరైనా బతుకుతుండొచ్చు, దేవుని నమ్ముకుని కూడా అబద్ధాలు ఆడుతూ ఉండొచ్చు, లోకాసారి జీవిస్తుండొచ్చు. ఈనాడు ప్రపంచంలో క్రైస్తవుల పేరిట బోల్డ్ అన్యాయ క్రమాలు జరుగుతూ ఉండొచ్చు. విన్నంత మాత్రాన నీ విశ్వాసాన్ని కోల్పోకు, విన్నంత మాత్రాన నీ గురి పోగొట్టుకోకు. విశ్వాసం ఉన్నంత విన్నంత మాత్రాన నీకున్న రక్షణ పాడు చేసుకోకు. దావీదు వేళ మనందరం ఆదర్శంగా ఉండాలి. ఏంటేది వాళ్ళు అలానే ఉండని ఎట్లన్నా కానీ, దోయోగు అనేవాడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. కానీ నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా నీ మందిరంలో. ఈ మందిరం అంటే ఎక్కడ మందిరం కాదు, పరలోకం అనే మందిరం. హల్లెలూయా. అందుకని దావీదు లాంటి లక్షణాలు మన జీవితంలో ఉంటే, నేనైతే. దావీదు కూడా ఎన్నిసార్లు అలా అనుకోడు తెలుసా? ఒకరితో వాళ్ళు అన్నారు, చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. దావీదు చంపని చాలాసార్లు అన్నాడు, కానీ వదిలిపెట్టేశాడు. దావీదు యొక్క శత్రువులు అంటే ఒకడు షిమి అనేవాడు. దావీదు దగ్గరకు వచ్చి, నీచుడా, దుర్మార్గుడా, హంతకుడా, నువ్వు అని చంపావు, ఇలా చంపావని చెప్పేసి దావీదు ఈ తిరుగుతున్నప్పుడు పాపం ఒంటరిగా తిరుగుతుంటే షిమి అనేవాడు వచ్చి దావీదును శపించడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు దావీదు యొక్క సైన్యాధిపతిని ఒకడు అంటాడు, ఈ చచ్చిన కుక్క లాంటి వాడు నా దేవుడు లాంటి దావీదును శపిస్తాడా? నువ్వు ఒక పర్మిషన్ వాడిని చంపేస్తానంటాడు సైన్యాధిపతి అయినటువంటి షైన్. వాడి జోలుకు పోకు, దేవుడు అలా శపించడం ద్వారా నాకు ఒక ఆశీర్వాదం ఉంచాడేమో, వాడిని వదిలిపెట్టేసేయి, వాడు జోలుకు పోవద్దు అని అంటాడు. తర్వాత రాజు అయిన తర్వాత వాడొచ్చి దావీదు కాళ్ళ మీద పడతా ఉంటాడు. నిన్ను ఏమన్నావు, నువ్వు నన్ను శపించావు, అయినా పర్వాలేదు క్షమించేశా, కానీ ఈ ఊరు నుంచి కనుక నువ్వు బయటికి వెళ్తే ఆ రోజు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత వాడు గాడిదలు పోయి అని బయటికి వెళ్ళిపోయాడు. వాడే చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువు ఆకలిగొని ఉంటే, లాస్ట్ ఒక రెఫరెన్స్ చెప్తానా, సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు 3వ అధ్యాయం 2-3 వచనాలలో. మూడవ అధ్యాయం, సమూయేలు 3వ అధ్యాయం. దావీదు అంతకంతకు ప్రబలెను, అంతకంతకు నీరసిల్లిపోతుండెను. ఏందట? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధాలు జరిగాయట. దావీదు అంతకంతకు ప్రబలాడు, సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయింది. కారణం ఏంటి? సౌలు యాజకులను చంపాడు అనవసరంగా. కానీ దావీదు యాజకుడు కూడా కాకపోయినా, అభిషేకం పొందిన రాజు చేతికి అందిన చంపలేకపోయాడు. కారణం ఏంటంటే దావీదు మనసు క్రీస్తు దేవుడు లాంటి మనసు. ఈనాడు సంఘాల్లో, సమాజాల్లో, కుటుంబాల్లో మనమందరం క్రీస్తు యేసు లాంటి మనసు కలిగి ఉంటే దేవుడు మనకు, మన కుటుంబాలకు వర్ధిల్లటం తయారు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవిస్తాడు. చనిపోతూ క్షమించేశాడట. కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసినట్టు గ్రాహం స్టెయిన్ ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేయడానికి వెళ్తే ఒక అనాథ శరణాలయం పెట్టి కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఆయన్ని, అతనికి ఒక కొడుకులని కారులో పెట్రోల్ పోసి చంపేశారు. ఆయన భార్య వచ్చి అడుగుతున్నారు, వాళ్ళ మీద కేసు పెట్టండి, వాళ్ళని ఇచ్చేయండి అంటే అంటుందామే, దేవుడు వారిని క్షమిస్తాడు అని అన్నదట. ఏంటండి అది? జీవితంలో చూపించగలిగేటువంటి దమ్ము, ధైర్యం అది ఆత్మానుసారంగా ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప లోకానుసారంగా ఉండే వాళ్ళకు కుదరదు, కష్టమైపోద్ది. రేపు శరీరానుసారులు పరలోకంలో ఉండరు,
ఆత్మానుసారంగా జీవించిన పరలోకంలో ఉంటారు. ఒకవేళ బతకాలనుకున్నా, బతకలేకపోతున్నా దేవుడు బతికిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు తప్పకుండా. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా మన వెంట్రుకలు కూడా రాలిపోవు. ఒకళ్ళు చనిపోవాలంటే దేవుడి ఇష్టం చంపేస్తాడు. అది కావచ్చు, చనిపోతారు చాలా మంది. దేవుడు కాపాడుకుంటూ వచ్చాడని బైబిల్లో చాలా చోట్ల ఉంది. కానీ ఒక చోట చంపబడ్డారని ఉంది. ఎందుకు? దేవుడు కాపాడలేదా? లేడా దేవుడు? అంటే ఆ చావు మూలంగా దేవుని మహిమ పొందడానికి హెబ్రీ పత్రిక 11 అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకాలను, ఖైదీలను అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఏంటండి, దేవుడు కాపాడలేడా? దేవుడు రక్షించేవాడేగా. కానీ రంపాలతో కోయబడ్డారు అని రాస్తాడు అపోస్తలుడు. ఎందుకు? విశ్వాసాన్ని బట్టి రక్షణ కాపాడుకున్నారే తప్ప ప్రాణాలు పోగొట్టుకున్న పర్వాలేదు అనుకున్నారు. ఈరోజు అలాంటి క్రైస్తవ సంఘానికి కావాలి. అలాంటి దేవుడు, అలాంటి వాడిని దేవుడు కావాలని ఎదుగుతున్నాడు దేవుడు. నేనుంటా ప్రభువా, నీ కోసం చావనని చేస్తా అవసరమైతే ఉంటారు ఎవరైనా? మరి అందరినీ కాపాడాడుగా, మరి ఇక్కడ ఎందుకు కాపాడలేదు? రంపాలతో కోయబడ్డారు వాళ్ళు, నిలువున నిప్పు వేసేసి అంటిస్తే చచ్చిపోయారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే చంపేస్తానని కాదు, కాపాడదని గ్యారంటీ లేదు. ఎవరి ద్వారా ఏం జరుగుతుందో తెలియదు. బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు ముందు వచ్చాడు. మరి ఆయన్ని చెరసాలలో వేస్తే ఒక చిన్నపిల్ల నాట్యం ఆడితే ఆమె కోరుకుంది బాప్తిస్మ తల కావాలని. ఏం దేవుడు తప్పించొచ్చుగా బాప్తిస్మ యోహాన్ని? పనివాళ్ళ తీసుకొచ్చి చంపించేసి పళ్ళెంలో పెట్టించి అందరి ముందర తీసుకొచ్చి చూపించిండండి. ఎందుకు చచ్చిపోయాడు బాప్తిస్మ యోహాను? ఆయన పుట్టింది అందుకోసము. ఈరోజు నీవు నేను ఎందుకు దేవుడి కొరకు ఈ లోకం వచ్చామో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎవరు పోతారో నా తరపున ఈ సాక్ష్యం చెప్పడానికంటే? యెషయా అంటాడు, నేనున్నాను, నన్ను పంపు. దేవుడు సేవ కోసం వచ్చినటువంటి దైవజనుల పట్ల, సేవకుల పట్ల, పాస్టర్ల పట్ల భయంకరమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతుంటే మనం వాళ్ళ కోసం కనీసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ తరపున మంచి చేయడానికి ప్రయత్నాలు చేద్దాం. వాళ్ళ తరపున పోరాటానికి ముందుకు వచ్చేద్దాం. ప్రియులారా, ఎవరితో నీకు సంబంధం లేదు, లోకం ఎటన్న పోని, కానీ దావీదులాగా నేనైతే, నా ప్రియమైన సంగమా, నేనైతే నీతిగా ఉండి యథార్థంగా ఉండి ఆయన ముఖదర్శనం చేసుకుంటూ తృప్తిగా ఉంటా. హల్లెలూయా. నేనైతే, ఎంత చక్కటి మాట ప్రియులారా రాశాడు బైబిల్లో, కీర్తన గ్రంథంలో 7వ అధ్యాయంలో రాశాడు. నేనైతే, ఒకరితో సంబంధం లేదు కానీ నేనైతే నీతిగా ఉంటాను, ముఖదర్శనం చేసుకుంటూ మేలుకొన్నప్పుడు రేపు రెండో రాకడలో ఒకవేళ ఆయన వస్తే ఆయన ముఖదర్శనం చేసుకొని నా ఆశ తీర్చుకుంటా. ఎంత చక్కటి వాడు రాశాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేయండి, పరిశీలన చేసుకోండి. లోకానుసారంగా ఉండకుండా 17వ అధ్యాయం 15వ వచనం, కీర్తన, నీతి గలవాడనై ముఖ దర్శనం చేస్తా. నేను మేలుకొన్నప్పుడు, అంటే యేసు ప్రభు కడబుర ముగినప్పుడు, మరణములో నుండి, సమాధిలో నుండి మేలుకొన్నప్పుడు ఆయన స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటా. దేవుడి వాక్యాలన్నీ మన జీవితాల్లో నెరవేరాలని, ఈ పాపిష్టి లోకంలో దేవుడు శాంతిదూతని, సమాధానకర్త అని చెప్పాడు. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం పొందుతారు అని మత్తయి సువార్త 5:9-11 ఉంది. పూర్వముందున ప్రవక్తలని అట్లనే హింసించారు అని బైబిల్ చెప్పబడుతుంది. ఈ హింసతో, పాపముతో, చెడుతో నిండిన ఈ లోకాన్ని ప్రభు కొరకు సంపాదించాలంటే దావీదు లాంటి మనస్సు, ప్రేమ, ఆత్మ నింపుదల మనలో కలిగి ఉండాలి. వాటి కొరకై దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
సర్వచిత్తంబు నీదేనయ్యా అనే పాటలో చివరి వచనాన్ని పాడి ముగిస్తాను. ఆత్మస్వరూపి నీ చిత్తమే అనిశంభో చెల్లు ఇహ పరమోనా. ఆత్మస్వరూపు నీ చిత్తమే అనిశంభో చెల్లు ఇహ పరమోనా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నాను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నాను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. హింసాత్మకమైనటువంటి ఈ లోకములో శాంతిని, సమాధానాన్ని, క్షమాపణని, జాలిని, దయను లోకానికి అందించాలంటే నీ యొక్క ప్రతినిధులుగా, నీ సాక్షులుగా మేము ఈ లోకంలో బతకాలని దావీదు జీవితాన్ని ఈరోజు మా ముందు పెట్టావయ్యా. పగ తీర్చుకోవటం నా పని అంటున్న దేవుడు. నిజమే ప్రభువా. తండ్రి, నీకే అప్పగించేసి దేవుడు చూసుకుంటాడు అని చెప్పగలిగేటువంటి దావీదు లాంటి లక్షణాలు మాకు అందరికీ పొందుపరచండి నాయన. ఇంకా రాను రాను పాపము, చెడు, అన్యాయం, అక్రమం పెచ్చరిల్లిపోతున్న ఈ లోకంలో రేపు నీ రాకడకు కనీసం కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగి దేవా, నీ సేవకు కొంతమందిని ప్రభువా తయారు చేయగలిగేటువంటి సంఘంగా మా సిఎస్ఐ పరిశుద్ధ జాను సంఘాన్ని మీరు పురికొల్పమని, బలపరచమని, నీ రాకడకు నాయన అనేకులను సిద్ధం చేసే పనిలో వాడుకోమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.